ఉంటది. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఒక సభలో కొంచెం గట్టిగా ఇచ్చారు కదా, పునాదులు తొక్కేస్తానని. సో ఇలాంటి ఇంకా డైలాగులు ఏముంటాయో చూడాలి. అంటే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఏమి అంటే కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. అక్కడ ఉన్న కొంతమంది ఊళ్ళో ప్రజలు, కొంతమంది అక్కడ ఇన్స్టాగ్రామ్ లో కానీ డైరెక్ట్ గా కానీ వెళ్ళినప్పుడు కొంతమంది ఏమన్నారంటే కొంచెం డల్ అయింది. పవన్ కళ్యాణ్ గారు వచ్చాక కొంచెం ఎందుకో మిస్ అవుతున్నాము, ఓట్లు వేసేసాము గెలిపించామన్న ఒక చిన్న వాళ్ళకి వెలితి అయితే ఉంది. సో ఈ సభతోటి వాళ్ళకి కొంచెం హ్యాపీ అనుకుంటున్నారు. అంటే మరి హ్యాపీ కదా. ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఆయన ఈ మధ్య కాలంలో చూస్తున్నాం కదా, మాలలు వేసుకోవడం ఇవే సరిపోతున్నాయి, అసలు బయటకి ఎక్కడికి వెళ్ళడానికి కూడా లేదు, ఆయన సినిమాలు ఆగిపోయినాయి. సో ఇలాంటి టైంలో ఈ సభ అనేది ముఖ్యం. సో ఇప్పుడు ఏం ప్రసంగిస్తారో అనేది మనం చూడాలి. ఆయనకి అత్యంత మెజారిటీ ఇచ్చిన పిఠాపురంలో జరుగుతున్నారు కదా, సో ఈ సభ సందర్భంగా వాళ్ళకి ఏమైనా హామీ ఇచ్చే అవకాశం ఉందా? హామీ ఇవ్వడం అంటే అప్పుడు మనం ఏమి ఊహించుకుని చెప్పలేము. పొద్దున్న సభ చూస్తే మనం తర్వాత విషయాలన్నీ మాట్లాడడానికి ఉంటుంది. అసలు ఇచ్చిన హామీలు ఏంటి, దానివల్ల ఉపయోగాలు ఏంటి, పిఠాపురం ఎంతవరకు బజ్ క్రియేట్ చేసుకుంది అనేది మనకి అర్థమవుతుంది. వాళ్ళకి ఇప్పుడు వణుకు అనేది పుట్టింది. సో వాళ్ళ మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తున్నారు. ప్రతి అరెస్ట్ కూడాను పోసాని కృష్ణమురళి దగ్గర నుంచి అంతకుముందు బోరిగడ్డ, తర్వాత వంశీ గారు, వీళ్ళందరూ కొంత గారు ఎందుకులే కానీ కొంతమంది వ్యక్తులు వాళ్ళు చేసిన అప్పుడు వాళ్ళ వ్యాఖ్యలు అందరూ మీరందరూ విన్నారు. రక్తం మరిగిపోతూ ఉంటుంది వాళ్ళ మాటలు వింటుంటే. ఫేస్ టు ఫేస్ తెలుసుకోవాలి. ఇప్పుడు 2 వ్యాపారాలు ఉన్నాయి, ఆడు కొట్టుకోవాలి కానీ ఫ్యామిలీ మీదకి వెళ్ళారు. అక్కడ పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని తిట్టడం, పిల్లల్ని తిట్టడం, ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడడం, దీనికి జాలి పడడం అనేది జరగదు. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏమన్నారంటే, నేను అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కడిని అసలు ఎలా అంటే అలా చేస్తానన్నారు. నిజంగా అది ఆయన చేస్తున్నారో లేదంటే అట్లా చట్టం అలా తన పని తను చేసుకుంటూ పోతుంటారు కదా. సో ఈ కేసులు బట్టి ఏం జరుగుతుందని మనం చూస్తున్నాము. సో రేపొద్దున్న ఎవరైనా మాట్లాడాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ఎందుకంటే మైకులు ఉంటుంటే గమ్మున యువత ఏం చేస్తుందంటే, అరే అదవా పవన్ కళ్యాణ్ తిట్టేస్తున్నారు, తర్వాత ఆడు మళ్ళీ అదే కెమెరా దగ్గర వచ్చి క్షమాపణ చెప్పాల్సి వస్తుంది. ఆడు ఊళ్ళో బ్యాట్ అయిపోతుంది. అది తిట్టడం ఎందుకు, ఇలా బ్యాడ్ అవడం ఎందుకు? ఏదో ఉద్యోగం చేసుకున్నట్టు నెలకి జీతాలు పంపిస్తున్నారు తిట్టడానికి. అంటే ట్రెండ్ అలా అయిపోయింది ఆఖరికి. సో అది అయితే మాత్రం కరెక్ట్ కాదు. రేపొద్దున దీనికోసం కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలి. ఎందుకంటే యువత అక్కడున్న అంటే ఆంధ్రాలో చాలా మట్టుకు ఏమవుతుందంటే ఒక యూత్ లీడర్ని చూసి రెచ్చిపోతున్నారు. అంటే వాడు ఏం చేస్తాడంటే నేను ఉన్నాను రా నీకని ఒక ధీమ ఇచ్చేసరికి ఏమవుతుందంటే గంజాయికి బాగా అలవాటు పడుతున్నారు కుర్రోళ్ళు. 18-17 సంవత్సరాల కుర్రోళ్ళు గంజాయిలకు అలవాటు పడ్డారు. రౌడీ షీటర్లకి కొట్టుకోవడాలు, నరుక్కోవడాలు, నాకేంట్లో నా లీడర్ అసలు ఆడే ఉండడు, లీడర్ ఆడే ఉండడు, వీళ్ళు రెచ్చిపోతున్నారు. సో పెద్ద బోరుగడ్డ లాంటి వాళ్ళే ఈ రోజున ఎలాగా అవుతుందో చూస్తున్నాం కదా. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని రేపొద్దున రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ వచ్చాకనండి చాలా మట్టికి తగ్గిపోయింది. కుర్రోళ్ళు అందరూ శాంతం అయ్యి జంపింగ్ చేశారు మళ్ళీ ఇదే పార్టీలోకి. వీళ్ళే మళ్ళీ భయపడి జనసేనలోకి చేరారంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి ఏ రకంగా మార్పు అనేది వచ్చింది అనేది. అంటే ఇక్కడ పార్టీల కోసం నేను మాట్లాడట్లా, మార్పు కోసం మాట్లాడుతున్నా. ఏ పార్టీ మాకు ఎక్కువ కాదు, మీకు ఎక్కువ కాదు, మనకి ఎక్కువ కాదు, మంచి జరిగిందో లేదని చూసుకోవాలి అంతేగాని మరి పవన్ కళ్యాణ్ గారికి వచ్చి ఎవరే బాగా మాట్లాడారని చెప్పి నా పొద్దుమే చేసి 1 రూపాయలు చెక్ ఇవ్వడు. అలాగే లేదా జగన్ గారి గురించి మాట్లాడితే ఆయన నాకేమో ఇస్తే వచ్చేమో లేదా తిడుతున్నారంట ఆయన. సో అట్లాగైతేనా ఏమవుతుందంటే ఇక్కడ మనీకి బాగా కనెక్ట్ అయిపోతున్నారు. సో ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే ఆవిర్భావ సభ. ఇందులో ఏం జరుగుద్ది ఏంటి అనేది చాలా మంది జనాలు అంటే లక్షల్లో వేలల్లో వస్తానంటున్నారు. అది గ్రౌండ్ మరి సరిపోతుందో లేదో. సో జాగ్రత్తగా ఎలాంటి యాక్సిడెంట్లు జరగకుండా జాగ్రత్తగా ఉండేది. అంటే పవన్ కళ్యాణ్ గారి పేరు ఎత్తుకుని బళ్ళు లేపడాలు, వాళ్ళని గుర్తేడాలు చేస్తున్నారు. సో అవన్నీ జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకుని ఉంటే బాగుంటది. అది ఓకే.